డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లకు గండి కొడుతోంది. ఒక్కో పక్క బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణి అంతకంతకు ఆల్ టైమ్ గరిష్టాల్లో కొనసాగుతుంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసివేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం. ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం పట్టింది. డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరుగుతుండటంతో ఈ ఎఫెక్ట్ ఏటీఎంలపై పడింది. అయితే ఒకప్పుడు ఎడాపెడా ఏటీఎంలు తెరిచిన బ్యాంకులు ఇప్పుడు చెడి చప్పుడు లేకుండా వాటికి తాళాలు పడుతున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్ అవైలబిలిటీ వేరే బ్యాంకింగ్ల కస్టమర్ల ఏటీఎంలను ఉపయోగించినప్పటికీ విధించే ఇంటర్ చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంలు ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఉండగా 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి పడిపోయింది. అంటే దాదాపు ఏడాది సమయంలో 5,484 ఏటీఎంలను ఎత్తివేశారు. ముఖ్యంగా ఆఫ్సెట్ ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెట్వర్క్ ఏమో కొంచెం ఎక్కువ. అట్లా ఆదివారం సండే వచ్చింది అనుకోండి, నెట్వర్క్ ఫోన్ పే అయితే నడుతుంది, పేటిఎం అయితే లైట్ కొంచెం తోక్కు నడుతుంది. ఎక్కువ ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే అవి ఎక్కువ చేస్తున్నారు. ఇంతవరకు అయితే లాక్డౌన్ ముందు అయితే పైసలు వచ్చాయి. ఇప్పుడు అంతా పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ అవే నడుతుంది ఎక్కువ శాతం. 10% పైసలు అయితే 100%, 70%, 80% ఫోన్ పే, గూగుల్ పే అదే నడుతుంది. ఆన్లైన్ ఏటీఎంలు కూడా నడుతున్నాయి కానీ ఎక్కువ ఫోన్ పే అంత లేదు. వస్తే నడుతుంది కానీ ఎక్కువ కాదు. 90 మంది తీసుకుంటే 80 మంది ఫోన్ పే చేస్తున్నారు. అట్లా నడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణి ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో 34,07,000 కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు నుంచి చూస్తే రెట్టింపు అయింది. మన జీడీపీలో ఇది 12% కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ ఏటీఎంల సంఖ్య పెరగకపోగా అంతంతకు తగ్గుతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి 1,00,000 మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు 2024 పూర్తి ఏడాదిలో 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇది 2023తో పోలిస్తే 46% దూసుకెళ్లాయి. కొన్ని బ్యాంకుల బ్రాంచ్ల దగ్గర ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ ఆఫ్సెట్ ఏటీఎంల విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు లేదంటే క్యాష్ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యం ఎదురవుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే 2-3 ఏటీఎంలకు తిరగాల్సి వస్తుందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ఏ చిన్నదానికైనా సరే ఇప్పుడు జనాలు డిజిటల్ పేమెంట్లను చేస్తున్నారు. 100 మందిలో 80% మంది నగదు కంటే యూపీఐ పేమెంట్లు చేస్తున్నట్లుగా వ్యాపారాలు చెబుతున్నారు. ఒకప్పుడు మెయిన్ రోడ్లలో సందు పందుల్లో ఎక్కడ చూసినా కూడా దర్శనమిచ్చే ఏటీఎంలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు కోతిమీర కట్ట నుంచి పెట్రోల్ దాకా కూడా అంతా యూపీఐ పేమెంట్స్నే చెల్లిస్తున్నారు. అయితే అంతలా మన జీవన విధానంలో ఈ డిజిటల్ పేమెంట్స్ అల్లుకుపోయాయి. అయితే తాజాగా ఆర్బీఐ వెల్లడించింది ఏంటంటే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఏటీఎంలో నగదు విత్డ్రాల సంఖ్య తగ్గుతున్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. విడుదల గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.